పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యానం 22వ ప్రజా ఉత్సవాలు 24వ ఫలపుష్ప ప్రదర్శన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంకిత్ కుమార్ ఐఏఎస్, వ్యవసాయ శాఖ మంత్రి యానం ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ శ్రీనివాస్, పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి శ్రీనివాస్, మల్లాడి కృష్ణారావు ఘనంగా ప్రారంభించారు. ఈ ఫలపుష్ప ప్రదర్శనలో వివిధ రకాల హైబ్రిడ్ జాతి పండ్లు ఫలాలతో అలంకరించడమే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు, జబర్దస్త్ ఫేమ్ వినోద్, అప్పారావు, గడ్డం నవీన్, రాము రాథోడ్ వంటి కళాకారులతో వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించారని నిర్వాహకులు తెలిపారు. రెండు సంవత్సరాలుగా ప్రజా ఉత్సవాల్ని పుదుచ్చేరి ప్రభుత్వం ద్వారాగా యానంలో జరిపిస్తూ ఉన్నాం. 24 సంవత్సరాలుగా ఫ్లవర్ షోని అలాగే మ్యూజికల్ షోని కూడా నడిపిస్తూ ఉన్నాం. 2026లో ఈరోజు కార్యక్రమానికి వేలాదిగా ప్రజలందరూ కూడా తరలి వచ్చారు. యానం ప్రజలు, ముఖ్యంగా 3 జిల్లాలకు సంబంధించిన ప్రజలు జనవరి 6వ తారీఖు ఎప్పుడు వస్తుందా, 6, 7, 8 తారీఖులు అన్న ఎదురు చూస్తూ ఉంటారు. వారిని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయాలి, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశ కళాకారులు కూడా తీసుకొచ్చి చేయాలన్న తలంపుతోటి మొదలుపెట్టిన కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తూ ఉంది. ఈ సంవత్సరం ఫ్లవర్ షో 3 రోజులు కాకుండా 9th, 6, 7, 8, 9 కూడా కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా విచ్చేసి మీరందరూ కూడా సంతోషం కోసమే ఇన్ని లక్షలాది రూపాయలు ప్రభుత్వం చేత ఖర్చు పెట్టిస్తున్నాం. మీరందరూ ఇంకా ఎక్కువ మంది వచ్చి ఇది తిలకించి సంతోషంగా ఉండాలని, అలాగే అందరికీ కూడా అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు.